హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మినపప్పు లేకుండా దోశలు ఎలా చేసుకోవాలో, దానికోసం ఏవేవి నానబెట్టుకోవాలో చెప్తున్నాను. చూడండి, మినపప్పు లేకుండా ఓన్లీ రైస్ తోటి మురీలతో దోశలు వేసుకుందాం. ఇవి బియ్యం, ఒక స్పూను మెంతులు వేసుకొని 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను నేను. ఇవి ఒక 4 గంటలు నానబెట్టుకోండి. ఇవి నానినవే. అలాగే అదే గ్లాస్ తోటి, ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మరమరాలు అంటాం కదా, మురీలు అంటాం, ఇవి కూడా బాగా ఒకసారి కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు మరమరాలు వేసుకోవాలి. ఇవి 2 గ్లాసులు రైసు, ఇవి మురీలు 4 గ్లాసులు. ఇవి కూడా వేరేగా కడిగి ఇవి కూడా అప్పుడే 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. 2 నానేయి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకున్నా పర్లేదు, గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే మెత్తగా స్పాంజ్లాగా బాగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలాగా చూసారు కదా, మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఇవి. అలాగే కొంచెం ఒక స్పూను మెంతులు వేసుకున్నాం అంతే. రైస్ ఒకసారి తిప్పుకుందాం. ఆ తిప్పిన తర్వాత మరమరాలు వేసుకోవాలి. ఇలాగా రైస్ కొంచెం నలిగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న నానబెట్టిన ఈ మరమరాలు వేసుకుందాం. కొంతమంది మురీలు అంటారు, మేమైతే ఎక్కువ మురీలోనే అంటాము. ఈ వాటర్తో వేసుకుందాం. ముందు ఎక్కువ వాటర్ వేసుకోలేదు కదా. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, గ్రైండర్లో వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే గ్రైండర్లో వేసాను. ఎక్కడ వేసినా కూడా మనకి దోశ చాలా బాగా వస్తుంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగా రుబ్బుకొని ఒక బాక్స్లో ఇలా పెట్టుకొని నైట్ అంతా పులబెట్టుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం పులిస్తే మీదకి వస్తుంది కాబట్టి ఇలాగ పెద్దది డబ్బాల్లోని కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి. ఇలా మూత పెట్టి 8 గంటలు కానీ ఒక నైట్ అంతా కూడా ఉంచుకోవాలి. మనం రుబ్బి రాత్రి అంతా మూత పెట్టి ఉంచాం కదా, పులిస్తే చూసారా ఇలాగ అవుతుంది అన్నమాట. ఇలాగా చూసారా, పులడం వల్ల ఇలాగా బాగా అవుతుంది. ఇది పొంగి స్మూత్గా వస్తాయి అన్నమాట. ఈ జార్ చాలు అనుకుంటే పర్లేదు, లేదు ఇంకా జార్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. దీనికి మనకైతే ఇవి దలసరిగా బాగుంటాయి, స్మూత్గా స్పాంజ్ లాగా వస్తాయి దోశలు. వీటికి ఇలాగే ఉండాలి. వాటర్ మరి వేయక్కర్లేదు, సరిపోతుంది. నైట్ అంతా ఉంచుకున్నాం కదా, చాలా బాగా పులిసింది. దానివల్ల మనకి ఇందులో బ్యాక్టీరియా చేరుతుంది, మంచి బ్యాక్టీరియా. అందువల్ల మనం ఇలా పులి చేసినవి కూడా ఆహారంలో తీసుకోవాలి. ఇదైతే బెంగళూరులో నేను చూశాను. ఈ దోశలు బెంగళూరుకి స్పెషల్. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వాకింగ్కి వెళ్ళేటప్పుడు రోడ్డు సైడు టిఫిన్ సెంటర్ బడ్డీలన్నీ కూడా ఇలాంటి దోశలే వేస్తున్నారు. స్పాంజ్ లాగా వస్తాయి. వాళ్ళకి అడిగి నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మురీలతో చాలా బాగా వచ్చాయి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను కదా, అంత కలిపి ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇలాగా రేకు కాలిన తర్వాత ఇలా పిండి తీసుకొని గరిటతో ఇలా వేసుకోండి. మనం తీసుకొని దీన్ని బట్టి రేకు బట్టి 1.5 గరిటె ఇలా వేసుకొని నెమ్మదిగా ఇలాగా స్ప్రెడ్ చేస్తే చాలా బాగా వస్తాయి.
అలాగ ఒక క్షణం ఉంచితే మనకి బుడగల్లాగా బాగా వేగుతాయి. ఇవి బెంగళూరులో మంచి ఫేమస్ ఈ దోశలు. ఉదయం టిఫిన్ 6:30 నుండి అందరూ తింటూ ఉంటారు ఇవి. అలాగే ఇడ్లీ కూడా అక్కడ దొన్న ఇడ్లీ అంటారు, ఎడల్పుగా ఉంటాయి, మన కుడుము అంటాం కదా అలాగ ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. ఇలాగా చూసారా బుడగల్లాగా వస్తుంది కదా, చాలా స్మూత్గా స్పాంజీలా ఉంటాయి ఈ దోశలు. ఇలాగా ఎర్రగా కాలితేనే రుచిగా ఉంటాయి. ఇలా తీసుకోండి, చాలా స్మూత్గా బాగుంటాయి. ఇటు కూడా ఒక 2 సెకండ్స్ కాల్చుకుంటే బాగుంటుంది. అలాగా కాలిన తర్వాత ఇలా తీసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు రేపు ఇలా వేసుకోండి. అలాగ అన్నీ కూడా వేసుకోవాలి. ఈ దోశలు అన్నీ ఇలా వేసుకొని పెరుగు పచ్చడితో కానీ ఏదో ఒక పెరుగు పచ్చడి ఉంటే పెరుగు పోపు వేసుకోండి. లేదు ఏదైనా మనం చేస్తాం కదా పెరుగు చట్నీ, అలా దాంతోటైనా పెట్టుకోండి, బాగుంటుంది. అలాగే గోంగూర పచ్చళ్ళు చేస్తాము, ఆ గోంగూర పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది దీనికి. ఇలాగా దేంతో ఇంట్రెస్ట్ ఉంటే దాంతో తినండి. చూసారా ఎంత స్మూత్గా, ఇలాగా మెత్తగా, ఇలాగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా బెంగళూరు స్పాంజ్ దోశలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.